ఎస్తేరు గ్రంథము 4:1. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకుని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, గట్టిగా ఆమేన్ అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మహాశోకము లేకపోయినా, మహారోదన లేకపోయినా, అవి ఎట్టాగో వస్తలేదు. బూడిదన్న పోసుకుందామని సులువుగా కనిపెడితే ఉపాయం ఎట్టుంది? దేవునికి స్తోత్రం. నాకంత ఏడుపు రావట్లేదు, కానీ నాకంత అసలు దుఃఖమే లేదు, కానీ నాకు ఎప్పుడో ఆకలి తీరిపోయింది, కానీ కనీసం గోను పట్టేసుకున్నా బాగుంటుందిగా, పొయ్యిలో బుడిద పోసుకున్న ప్రశాంతంగా ఉంటుందిగా. ఇది ఏమన్నా స్టేజ్ షో నా డ్రామా కంపెనీ ఏందిరా నీ పని? మంచి వాళ్ళు ఎవరు స్తోత్రం అనరా? మీ వస్త్రములను కాక హృదయములను చింపుకున్నాడని. మనం ఎట్లాంటి కంగారు పడి తిక్కల పని చేస్తామని చెప్పాడు గేసుడు ఆల్రెడీ. ఒరే చింపుకోవాల్సింది బట్టలు కాదురా హృదయం అని చెప్పే చదవలా. ఉల్లిపాయ బత్త తెచ్చి మధ్యలో కన్నం పెట్టి నెత్తి తగిలించావు. మంచి వాళ్ళందరూ స్తోత్రం. మనం చింపుకోవాల్సింది హృదయం కదా సార్. మన ప్రజల కొరకు ఒక దుఃఖం కావాలి, మన సమాజం కొరకు ఒక బాధ్యత కావాలి, మన ప్రజలు మార్పు కొరకు ఒక దుఃఖం మనకు రావాలి. మన హృదయమును చింపుకొని మోకాళ్ళ మీద పడి కన్నీరు గార్చాలి. ఇక అంత సమర్పణ లేక, అంత ఏడుపు రాగా, ఏదోటి తెరగా దొరికింది పలసపట్టు గొంతు తెచ్చుకొని చింపేసి తగిలిచ్చేసుకొని బుడిదిపోసి చేసుకొని దర్జాగా కూర్చుంటే ఇక ఎంతసేపు ఎప్పుడెప్పుడు స్నానం చేద్దామనిపిస్తుంది తప్ప అంతకన్నా ఏమనిపించలేదు. కఠినమైనటువంటి భారమును, కన్నీటి ఉపవాస ప్రార్థనలు, హృదయమును చింపుకొనవలసినటువంటి సమర్పణను వెలుపటి క్రియలుగా మార్చేసి పబ్బం గడుపుకోవద్దు. నువ్వు దేవుని సన్నిధిలో మహారోధన చేయవలసిన దైవ సేవకుడివి. గట్టిగా ఆమేన్ చెప్పండి. యూదులందరి మీద ఒక్కసారి మరణ శాస్త్రం విధించబడిందని, ఒక్క దినమంద యూదులందరూ 127 సంవత్సరాలు ఒక్కడు మిగిలిపోకుండా చంపే ఒక చట్టం బయలుదేరిపోయింది, శాసనం అయిపోయింది. అంచెల వారి చేత తాకీదులు 127 సంవత్సరాలకు పంపించబడ్డాయి. ఇక మరణమే అన్న ఒక భయంకర క్షణములో ఇట్టి శాస్త్రము చేయబడిన ఎరగగానే సింహాసనం దిగాడు. ఈనాడు పోలా ఇంకా ఇస్తేర్లో ఉన్నా మహారోదన చేశాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, రాజమార్గంలోకి వచ్చాడు, చాలా దుఃఖము సలుపుతున్నాడు. ఈ దుఃఖం మెల్లిగా శూషణ కోటకు పాకింది. ఎస్తేరు తన చలికెత్తులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. ఆమె మాటను బట్టి 127 సంస్థానములో చెదిరి ఉన్న యూదులందరూ 3 రోజులు ఉపవాసం ప్రార్థనలు చేశారు. అంతకుముందు 127 సంవత్సరాలు ఎడు చూసినా సందడే, ఎవరైనా పెళ్లి కూర్తమ్మ కుమార్తె అయిపోతారని ఆనందమే. అన్ని రోడ్లు సూచన కోటకే. అకస్మాత్తుగా దుష్టుడు ఒకరు బయలుదేరాడు. పనికి మన హామాను తయారయ్యాడు. దేవుని ప్రజల మీద కక్ష కట్టాడు. మొర్దెకై మీద కోపం వస్తే మొత్తం యోధా జాతిని సాగుకొడతాకు ప్లాన్ చేశాడు. నీకు ఎవరి మీద కోపం ఆడుతూ ఎవరు అందరూ ప్లానం చేస్తావు ఎందుకు దుర్మార్గుడా అని ఏడుతున్నాడు. కానీ అన్ని దమ్మెవుడికి లేదు. చచ్చిపోతున్నాడు జనం. నీ ఇగో సట్ అయితే నీకు ఎవడి మీద కోపం వస్తే జనాలు సాగుకొడతావేంద్రా అంటుంటే ఎండ చట్టం అయిపోయింది. ఆడొక రాజుగాడు ఉన్నాడు, ఎవరిని చూడడం. అది ఉద్యమం వస్తే ముద్ర కొద్ది పారేసాడు. చట్టం అయిపోయింది. మొత్తం అందరూ చచ్చిపోయి మూమెంట్ వచ్చింది. ఇంకేం చేయాలి మరి? ఉపవాస ప్రార్థన తప్ప ఇంకేం దిక్కుంది? ఎవరికి చెప్పుకోవాలా? కంచె చేని మేస్తంటే ఎవరి దగ్గర పోవాలా? చంపమని చట్టం చేసిందే రాజుగారు అయితే అసలు చట్టానికి రూపకల్పనే ప్రధానమంత్రి సభలో హామాన్ చేస్తే ఇంకెవడంటే దిక్కు? ఉపవాసాలు, జాగరణాలు, కన్నీరు, ప్రార్థనలు చేశారు. ఆశ్వరోజు రాజ్యంలో జరిగిన కార్యం ఇది. చట్టం అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, వెళ్ళిపోయింది. 127 సంవత్సరాల కంచెల వారిచే తాకేది వెళ్ళిపోయినాయి. అప్పుడు మొదలైంది ప్రార్థన. దేవుడు మెల్లిగా జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు.
లక్షల మంది యూదుల మెడ మీద కత్తి వేలాడుతోంది. ఏ క్షణము చచ్చిపోస్తారో తెలీదు. అలాంటి భయంకర పరిస్థితిలో దేశమంతటా ఒకటే రోదన, ఉపవాసాలు, కన్నీరు, బూడిద, గోనిపట్ట, ఇలాంటి విషాదం, దుఃఖం, దేశమంతా ప్రలాపించడం. సడన్గా ఈ విచారం, ఈ దుఃఖం మారటం స్టార్ట్ అయింది. ఎట్ట మారింది? టప స్పీడ్గా ఉద్యమం చదవు. ఎట్ట మారింది? రాజు గుమ్మము ఎదుటికి వచ్చి 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్యి మీద వారు అతనినే ఉరి తీసిరి. ఆమె అనండి ఒకసారి. ఎవడైతే చట్టం చేశాడో, ఎవడైతే ఈ ప్లాన్ వేశాడో, ఈ మొర్దెకై అనే పాస్టర్ గారిని మామూలుగా చంపకూడదురా. ఆడి శవం ఊరని చూడాలని 50 మీటర్ల ఎత్తులో ఊరికి, 50 అడుగులో 50 మీటర్లు, ఎంత 50 మూరలా? మూరంటే అడుగున్నారు కదా సార్. అంటే సుమారు ఎంత? 75 అడుగులు ఎత్తులో ఉరికొయ్యి పెట్టాడంటే అసలు ఎవరన్నా అపార్ట్మెంట్లు కూడా కట్టిచేస్తున్నారు అంత ఎత్తు పెట్టాడంటే ఈ దేవుని బిడ్డలు ఊరందరికి తెలియాలి, ఒక్కొక్కడికి భయం ముట్టాలి, ప్రార్థనమ్మా. అనయ్యా లల్లెల్లుయా అన్నాడు వాడు. స్తోత్రం. మారిపోయింది కోటం. అందరూ ఉపవాసం ఉన్నారు. భయంతో, దిగులుతో, దుఃఖంతో, కన్నీళ్లతో ప్రార్థనలు చేశారు. విచారము, మనవి, మొర్ర, మూలుగు దేవుని సంధికి వెళ్ళిపోయింది. ఏం జరిగింది తెలిసినా? ఈ దుష్ట, దుర్మార్గ, పాపిష్టి, కుతంత్ర, మరణ చట్టములు చేసిన పెద్ద మనిషిని రాజుగారు అదే 75 అడుగుల ఎత్తులో ఉరి తీసేయమన్నాడు. స్తోత్రం చెప్పండి. 8వ అధ్యాయం 8వ వచనం. అయితే రాజు పేరట రాయబడి రాజ ఉంగరముతో మృద్దించబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. నేను ముద్ర అయితే ఎవడు మార్చడు. అలాంటి చట్టం చెయ్యి. ఏంటి, ఏం రాయాలి అందులో? కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో. సార్ ఎక్కడ ఉందా? రాజుగారు అంటాడు, రై నా ముద్ర ఉంగరం గుద్ది పారేసి మీకు ఇష్టమైనట్టుగా చట్టం రాసుకుంటారా? చరిత్రలో ఉంటుందా సార్ ఇది? దుష్ట, దుర్మార్గ, నికృష్ట, పాపిష్టి హామాను చంపేయటమే బేబత్సం అనుకుంటే అక్కడ కాపలా కోటం ఓ తెల్లకాయతం తెచ్చి రాజుగారు ముద్ర గుద్దేసి, అరే మీకు ఇష్టమైనట్టుగా చట్టం రాసుకుంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది జరుగునని మేము అనుకున్న భీకర కార్యములు యెహోవా జరిగించగా అన్యజనులు దానిని చూచి కొట్టు. గట్టిగా ఒకసారి చప్పట్లో. హల్లెలూయా. ఎక్కడైనా ఉందా సార్ ఇది? రాజుగారు ఒక వైట్ పేపర్ తెచ్చి తన ఉంగరంతో ముద్ర కొట్టి మీకు ఇష్టమంటే రాసుకుంటారా? మీరు భయంతో, దిగులతో, ఆందోళనతో ఉన్నారు కదా, మీకు ఏది సెక్యూర్ అనిపిస్తుందో, ఏది ప్రొటెక్టివ్ అనిపిస్తుందో, ఏది న్యాయం అనిపిస్తుందో రాసుకోండి చట్టం. ఆల్రెడీ ముద్ర కొట్టేసాను అన్నాడు. నెక్స్ట్ 8:15. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రము స్తోత్రం చెప్పు. ఇంకా బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడు. నెక్స్ట్ అదేనేమో. స్తోత్రం చెప్పు. రాజ సముఖము నుండి బయలుదేరను. రాజు సముఖమును బయలుదేరు. ఇంకా చదువు. అందు నిమిత్తము శోషను పట్టణం ఆనందించి ఇప్పుడు కొట్టు. ఎస్తేరమ్మ తొలలేకపోయింది. నన్ను పెంచే తండ్రి, నన్ను కనకపోయిన గుడెలు కట్టుకునే తండ్రి, అమ్మ నాన్న చచ్చిపోతే కన్న తండ్రికి చేర్చుకొని నన్ను ఒక రాణిగును తప్పించి పెద్ద చేసి తన పోషణ కళ్ళ మందుండిన దినములో నన్ను సంరక్షించాడు. తూష కొట్టుకుతే నన్ను ఒకపు చేశాడు. ఏం మాట్లాడు కొడుతూ నేర్పించాడు. రాగునగా చేశాడు. ఇతడి అభివృద్ధికి, ఆశీర్వాదికి కారకుడైన తండ్రి గోనె పుట్ట కట్టుకున్నాడే, బూడిద పోస్తున్నాడే, రాజు ఇతరులు ఏడుస్తున్నాడే. తట్టుకోలేకపోయింది. రాజు వస్త్రం పంపించింది, ఖరీదైన బట్టలు ఇచ్చింది. నాన్నగారు ఆత్మీయ మీరు కనకూడదయా అని పెట్టి, ఇది తీసుకునేట్టం కాదు, ఎవడు అదనం కూడా ఇస్తాడు. ఇప్పుడు బస్సాలు ఉండాలా, ఇప్పుడు ఓనం కూడా కొడతా, ఇప్పుడు మొర పెట్టా నింపాడు, కరుణ చేశాడు, ప్రార్థనాత్మ నింపాడు, ఊనముక్తే నీకు ప్రమాణం చెప్పాడు. ఒక తీవ్రమైన ప్రార్థన జరిగాయి. నెక్స్ట్ జరిగింది, దుర్మార్గుడు చచ్చిపోయాడు.
నచ్చట్టు చట్టం రాసుకొని మొత్తం కొట్టేశాడు. ఇంత దుఃఖము సిపిన మొర్దకినే ప్రీత వస్త్రతో ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేశాడు. 9వ అధ్యాయం 21 నుంచి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములను వారి దుఃఖం ఏ రోజులు నేనా హల్లెలూయా. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములు వచ్చాయి. ఇంకా వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిందంట, నెమ్మది వచ్చిందట. మూలులు ఆవేశారంట, శుభదం వచ్చిందంట. సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 5వ దినమున చర్చకొచ్చు చేసుకోవచ్చు. సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములు వారికి గ్రీటింగ్ కార్డ్స్ పంపడం, గిఫ్ట్లు పంపడం అప్పుడు స్టార్ట్ అయింది సార్. దరిద్రులకు పంపారంట. అంత చిన్న ఒక రూపాయలు మనీ కొట్టాట పేరుడికి. దీనులకు దరిద్రకు కానుకలు పంపి వాళ్ళకి శోభ్రమ నిరీక్షణ కలిగించే గ్రీటింగ్ కార్డ్స్ పంపి దుఃఖ దినము పోయాయి, వికారము పోయాయి, మూగులు పోయాయి, నెమ్మది వచ్చింది. వాళ్ళట కంటిన్యూస్ గా పండగ చేసుకుని పరిస్థితులు వచ్చేసాయంట, ఉత్సవము చేశారంట. మళ్ళీ చెబుతాను, ఇందాక ఐగుప్తుని మూగులు, ఐగుప్తుని మొర ఉత్సవంగా ఏమారి వారు పెట్టిన మూలులను బట్టి ప్రార్థనలు బట్టి ఇక్కడ శూషణ కోటలో, ఇక్కడ ఈ సేరు దేశంలో లేక 127 సంవత్సరాలుగా సామ్రాజ్యమా ఈ విచారములందరూ దుఃఖము పోయి ఎలాగో ఉత్సవంగా మారింది అంటే 3 దినములు చేసిన ఉపవాస ప్రార్థన. అందుకని చెప్తున్నాను, విషాదమును విషాదమును ఉత్సవంగా మార్చేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పండి బిడ్డలా.